వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే మాత్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ అలాగే సంతోష్ రావు వీళ్ళందరినీ కూడా విచారించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో అటువైపు కేసీఆర్ కూడా ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్లో ఓటర్ జాబితాలో అంటే జాబితాను తయారు చేసే దానిలో బిజీగా ఉన్నానని, తర్వాత కంపల్సరీ హాజరవుతానని చెప్పడంతో దాన్ని తిరస్కరించిన సిట్ అధికారులు అయితే మాత్రం తాజాగా అంటే నిన్న రాత్రి కనుక చూసుకున్నట్లయితే నందినగర్లోని తన నివాసానికి ఉన్నటువంటి గోడకి అటువైపు సిట్ విచారణకు హాజరు కావాలని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకల్లా హాజరు కావాలని అయితే మాత్రం నోటీసులు అతికిచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మధుసూదనాచారి గారు ఉన్నారు. చెప్పండి సార్, అటువైపు నుంచి ఇప్పటికే వీరందరినీ కూడా అంటే హరీష్ రావు అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి వీరందరినీ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారించారు. ఇప్పుడు కేసీఆర్కి కూడా నోటీస్ ఇచ్చారు. ఏ ఉద్దేశంతో ఇచ్చారంటారు? ఇక్కడ మీరు కానీ సభ్య సమాజం కానీ అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారిది ప్రభుత్వం. అసలు వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి? ప్రజలకు మేలు చేయడమా, రాజకీయ పార్టీ పైన కక్ష సాధించడమా? ఆత్మవిశ్వాసం ఉన్నోడైతే ప్రజలకు మేలు చేయడం ద్వారా రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు మినిమైజ్ అవుతాయి? మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకొని వాళ్ళకన్నా గొప్ప పరిపాలన అందించినప్పుడు మాత్రమే ప్రజాక్షేత్రంలో మీరు గొప్ప వాళ్ళు అవుతారు, ఎదుటి వాళ్ళు తగ్గిపోతారు. అది చేయడం ద్వారా రాజకీయాల్లో ఎదగాలి తప్ప అది చాతగాక లేని సమస్యలను ఉన్నట్టుగా చిత్రీకరించి వ్యక్తుల వ్యక్తిత్వాలను హననం చేయడం ద్వారా, వ్యక్తుల స్థాయిని తగ్గించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకుంటాం అనుకుంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ఎప్పుడు ఏ రకంగా స్పందించాలో తప్పకుండా స్పందించి తీరుతారు. ఇవాళ నందినగర్లో ఎవరు లేని సమయంలో రాత్రిపూట సిట్ నోటీసులు అందించేటువంటి ఆ మానసిక స్థితే చెప్తా ఉన్నది. మేము చేస్తున్నది తప్పు, మేము చేస్తున్నది దుర్మార్గం అనేటువంటి విషయం వాళ్ళ అంతరాత్మ వాళ్ళకి చెప్తున్నది. కాబట్టే ఎవరు లేని సమయంలో రాత్రిపూట వచ్చి అంటించి పోయేటువంటి దుర్మార్గం. ఇవాళ సిట్టు మొదటిసారి సీఎం కేసీఆర్ గారికి పంపినటువంటి లేఖకు సమాధానం ఇస్తూ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నేను పార్టీ అధ్యక్షుడిని, క్యాండిడేట్లను సెలెక్షన్ చేయాలా, తర్వాత బీఫామ్స్ ఇవ్వాలి, అవసరం ఉంటే ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ శ్రేణులకు సరి అయినటువంటి దిశానిర్దేశం చేయాలి. ఈ ఎన్నికలంతా 11వ తారీఖు నాడు ఎన్నికలు, ఇవాళ 31వ తారీఖు అయిపోయింది. పట్టువని 10 రోజులు లేవు. ఎన్నికల తర్వాత చేయొచ్చు కదా. ఇది ఎప్పుడైనా కేసీఆర్ గారు కానీ పీఆర్ఎస్ శ్రేణులు కానీ ఏదైనా ఎంక్వైరీ వస్తే సహకరించకుండా ఉన్నటువంటి సందర్భాలున్నాయా? గతంలో ఇదే టెలిఫోన్ ట్యాపింగ్కు మా నాయకులను పిలిస్తే అందరూ కూడా హాజరైనలు. ఘోష్ కమిషన్ పిలిచినప్పుడు కూడా అందరు హాజరైనలు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేం కాబట్టి, 2 సంవత్సరాల పరిపాలనలో ఘోరంగా వైఫల్యం చెందినాం కాబట్టి, ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కుంభకోణాలను పుంకాలుగా బయటికి తీస్తున్నాడు. కాబట్టి ఫేస్ సేవింగ్ లేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలవాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఉధృతిని తట్టుకోలేం. ఏదో రకంగా వాళ్ళ మనసును డైవర్ట్ చేయాలి, వాళ్ళ సమయాన్ని కొంత ఈ రకంగా వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా అడ్డంకులు సృష్టించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం. ఫస్ట్ ఇది మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇవ్వడం అనేదే వాళ్ళ దుర్మార్గానికి, దుర్బుద్ధికి నిదర్శనం. రెండవది, వారు ఎర్రవెల్లిలో ఉంటారు అనేటువంటి విషయం ప్రపంచానికి తెలుసు. సీఎంగా వారు దిగిపోయినటువంటి ఓడిపోయిన ఓటమి రిజల్ట్ వచ్చినటువంటి మరుక్షణమే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చిందని తెలిసిన మరుక్షణం అదే రోజు ఎర్రవెల్లికి పోయినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఓటమి నిర్ధారణ అయిన తర్వాత ఒక్క పూట కాదు కదా, ఒక్క గంట కూడా అధికార నివాసంలో ఉండడానికి ఇష్టపడక తను ఇష్టపూర్తిగా కట్టుకున్నటువంటి ఎర్రవెల్లి నివాసానికి పోయిండు. ఈ 2 సంవత్సరాల కాలంలో అక్కడే ఉంటున్నాడు. అనేక సందర్భాల్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిండే తప్ప, దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అనేక సందర్భాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రవెల్లిలో ఉంటారని హీజ్ ఆన్ రికార్డ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. అదే ప్రభుత్వపరమైనటువంటి సిటీ కంటే ప్రభుత్వం పెద్దది. గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, సురేఖ గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి ఆహ్వానాలు ఇవ్వడానికి అదే ఎర్రవెల్లికి పోయినరు. మరి మంత్రులు ఎర్రవెల్లికి పోయినప్పుడు ఆహ్వానించినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన అక్కడ ఉంటాడని చెప్తున్నప్పుడు
అధికారులు మాత్రం దొంగదారిన చీకటి పూట వచ్చి ఇక్కడ అంటించడం ఏంది, ఇక్కడే విచారణ చేస్తామండి. సిఆర్పిసి 160 ఇందాక నేను కోట్ చేసిన దాని ప్రకారం కూడా 65 సంవత్సరాల వాళ్ళను విచారించాల్సినటువంటి అగత్యం ఉంటే వాళ్ళ ఆప్షన్ ప్రకారంగా విచారణ చేయాలనేది కూడా డైరెక్షన్ ఉన్నది. వీటన్నిటిని కూడా కాలరాసి వీటనుకున్నటువంటి ఆంతర్యం రెండు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అగ్రశ్రేణి నాయకుడైనటువంటి కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని లేదా ఆయన స్థాయిని తగ్గించడం ద్వారా, మాలిన్యపరచడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చాలనేది మొదటిదైతే, రెండవది తక్షణమే జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకత, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప పనులు, ఇవాళ బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నటువంటి తీరు వెరసి కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టి దీని నుంచి ఈ తీవ్రతను తగ్గించాలి అనంటే ఇటువంటి దుర్మార్గాలకు ఒడిగట్టాలనేటువంటి కుట్ర ఇది సిట్ అధికారులు చేస్తున్నట్టుగా మేము భావించడం లేదు. ఇదంతా దీని స్క్రిప్టు డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో కథ దర్శకత్వం అంతా రేవంత్ రెడ్డి గారిదైతే మీదికి నటిస్తున్నది మాత్రం సిట్ అధికారులు. అంటే ఫైనల్గా మీరు సీనియర్ నాయకులు, అంటే కేసీఆర్కి అత్యంత ఆప్తులని చెప్పొచ్చు, దగ్గర నుంచి చూసిన వ్యక్తి మీరు. అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి సంబంధం ఉందంటారా? అంటే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారంటారా? పాల్పడడం కాదు, మీరు మాట్లాడుతున్నటువంటి ప్రశ్నకు నేను జవాబు. అనేక సందర్భాల్లో కేసీఆర్ గారే వివరణ ఇచ్చిండు. ట్యాపింగ్ అంటే ఏంది, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయంలో స్వయంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వారే వివరణ ఇవ్వడం జరిగింది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతీయటానికే, అంటే మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 10 రోజులు కూడా గడువు లేనందువల్లే అంటే కేసీఆర్కు ఇట్లా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి మరి అంటే అప్రతిష్ట పాలు చేస్తున్నారని అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు మస్తూనాచారి చెప్పుకొచ్చారు. ధనరాష్ట్ర దేవ వార్త, హైదరాబాద్.